హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ రాగి సంగటి పీతల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అదిరిపోతుంది. సో ముందుగా అయితే రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న కప్పు రైస్ను వేసుకొని వాటర్ పోసి 2 సార్లు వాష్ చేసి 3/4 వంతు వాటర్ పోసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ మెత్తగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపల పీతల పులుసుకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10-12 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అర చెక్క కొబ్బరి పొలుకుల్ని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూను గసగసాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 అంగుళం అల్లం ముక్కలను కూడా వేసుకోండి. అలాగే 10-12 వెల్లుల్లి రబ్బలను వేసుకోండి. కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. రైస్ ఉడికిపోయింది. సో ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత 1 కప్పు రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలాంటి వుడెన్ స్టిక్తో కలపండి. బాగా చక్కగా మిక్స్ అవుతుంది. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలాగే రాగి పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ముద్ద కొంచెం జారుగా వస్తుంది. సో ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇలా పొగలు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత మిక్సీ చేసిన మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ మసాలాలో ఆయిల్ తేలి మసాలా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మసాలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసుకున్న పీతల్ని వేసుకోండి. 1 కేజీ వరకు వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ అనేది తేలేదాకా అలాగే ఈ పీతలు ఉడికేదాకా గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఇవి కొంచెం ఆయిల్ తేలిపోయి ఉడికిపోయిన తర్వాత ఇందులో 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టి పులుసు తీసి అన్ని 1 కప్పు వరకు వేసుకోండి. ప్లెయిన్ వాటర్ని 1 కప్పు వరకు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఇది కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఇలా కొంచెం చిక్కబడిపోయిన తర్వాత టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చి చీలికల్ని 1 గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసింది వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది తెలుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రాగి ముద్దని ఎలా ముద్ద కట్టుకోవాలో చూపిస్తున్నాను. సో రాగి పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని చేత్తో బాల్ లాగా చేసుకొని ఇలా నేను చూపించేలాగా అనండి. సో రౌండ్గా బాల్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి వేడివేడిగా ఉన్న పీతల కర్రీని కూడా వేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు తింటే వదలరు. సో మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో మీకు పీతల కర్రీ కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఫాలో చేయండి. సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి కమ్మటి పీతల కర్రీ రాగి ముద్దని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్